హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఋతు ప్రభా 186. ఏంద్రాబాయ్ ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇది గుడ్ మార్నింగ్ చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను లెగ్సా, ఇది మార్నింగ్, అందుకే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నా. మీరు ఈ వీడియో సాయంత్రం చూస్తారు కాబట్టి మీకు అందరికీ గుడ్ ఈవినింగ్. ఆ గదబ్బ ముచ్చట ఎట్లుంది? మొత్తంగా అయితే బాగుంది. ఋతు ఏం చేస్తుందో చూద్దాం రండి. రాఖీ చూడండి ఏం చేస్తుందో. రాఖీ బాయ్ క్యా హై, ఏం చేస్తున్నావు రాఖీ తల్లి? ప్లాంట్ చేసినావా? మరి కానీ నీళ్ళు పోస్తే మొక్క చచ్చిపోద్ది కదా బిడ్డ. కొన్నినే పోయాలి నీళ్ళు, ఎక్కువ మట్టి ఉండాలి, కొన్ని నీళ్ళు పోయాలి. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అట్లయితే మొక్క బతికిద్ది. తర్వాత లేకపోవచ్చు అని పొద్దున తీసేయి, వేరేలా చేయి. అవి అక్కడ అనిపిస్తుంది చూడండి. ఋతు హాయ్, ఋతు హాయ్ హాయ్. ఏంది పొద్దుగాల ముగ్గురు మొదలు పెట్టావు? ఎన్ని చుక్కలు ముగ్గేస్తున్నావు? పెద్ద ముగ్గేస్తున్నా భారీగా. ఎన్ని చుక్కలు? తేమని ఎంత పెద్ద ముగ్గేస్తున్నావు? బాగుంది. అంత ముగ్గేయడానికి ఎంతలేని గంట పెడతట్టుందా నీకు? పట్టిద్ది. మొన్న చాయ్ ఇప్పుడు వస్తాం మళ్ళా. ఓయ్ టీ ఓయ్, టీ అంటే నువ్వు మాట్లాడదు. టీ చాయ్. ఎందుకని అట్లా? పాలు రాలే? మరి ఇంత పొద్దున లేకపోద్దు. టీ లేనప్పుడు ఇంత పొద్దున లేకపోద్దు, అర్థమైందా? పొద్దున్న నన్ను లేపుతూ నువ్వు చాయ్ పెట్టవు, ఏం పెట్టవు. కానీ త్వరగా కానీ మరిగా నిన్న మీ మమ్మీ ఫోన్ చేసింది నాకు. ఏంటంటే 12వ తారీఖు రమ్మని చెప్పింది నీ ఊరు. ఏదో పని ఉందంట, రమ్మంది. వెళ్దామా? సరే మరి. ఇటు చూపిగా. రాఖీ ప్లాంట్ నాటినంట గజ్జుడు. ఇలా నీళ్ళు కొన్ని తీనానంటే నీళ్ళు కొని తీసి నీళ్ళు మొత్తం తీసి అలాగన్నా మట్టి తీయదాల్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి. అట్లా కాదు, మొక్క నాటడం అంటే మస్తు ఉంటున్నాను. చూపిస్తాను నీకు కొద్దిగా తర్వాత. అలా బ్రష్ చేసుకోపోయినాను రాఖీ తల్లి. వెరీ గుడ్, మంచిగా నాటిన పోనాను. మొక్కలు నాటడం గొప్ప లక్షణం. కానీ బెస్ట్ బెస్ట్ రుద్దేద్దాం. రాకీ డైలాగ్ రుద్దేద్దాం. చూద్దాం. మీ రాఖీ అయినా మా రాఖీ అయినా రాఖీ అందుకే రుద్దేద్దాం. బయటకు వెళ్దాం. ఈ అమ్మాయి ఛాయ్ పెట్టదు, ఈ లోపల బయటకు వెళ్ళి ఛాయ్ కూడా తాగొస్తారు. చలో, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు ఋతు ప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అయితే మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మాకు ఈరోజు. పూర్ణాలను పులిహార చేస్తాను ఈరోజు అయితే. అంటే మొన్న ఉగాది రోజు అయితే పరవన్నం అవి చేశాను కదా, అందుకే ఈరోజు అయితే పూర్ణం, పులిహార, మళ్ళీ ఇదేమంటారు దాని పేరు బెల్లం పానకం. ఇదైతే ఇవాళ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక దానికంటే ముందు మా డాడీకి చిన్న పని ఉంది, అది కూడా చేసేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. వాచ్. ఇల్లు అయితే శుభ్రంగా ఇల్లు చూస్తున్నానండి. పండగ పూట ఖచ్చితంగా ఇల్లు కడుక్కోవటం, ఇల్లు చూసుకోవడం చేసుకోవాలి. అట్లంటే మా మావయ్య గారికి కొద్దిగా కొబ్బరికాయ కొడతాం కదండి, అందుకే నీట్గా ఉండాలని చేస్తాం మేము. నాకు కొంచెం టీ ఇస్తే నేను టీ తాగుతూ ఉంటా.
అయిపోయింది మొత్తం కదా, బ్రష్ చేయటం అయిపోయింది, ఫేస్ వాష్ చేయటం అయిపోయింది. ఈరోజు ఉపవాసం ఉంచిద్దా ఈ పిల్ల, నన్ను చాయ్ పెట్టిద్దా లేకపోతే టిఫిన్ చేస్తుందో చేయదో చూద్దాం. పెట్టి చాయ్ పెడుతూ వాడు ఏం పాడు పాలైన ఎప్పుడు ఏం పాడు. పాత పాలు ఏం లేవా ఇంట్లో రాత్రి? ఎంత నీకు ఛాయ్ తాగాలనిపించినా వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ముందు పాలు పొంగియాలి, తర్వాత ఏదైనా చేసుకోవాలి. సరే పొంగిచ్చిన ముందే నాకు టీ పెట్టు. ఈయన నా పెద్ద బాబు ప్రశాంత్, ఇందాక కూర్చున్న ఆయన నడిపాయన రాఖీ. ఇది మా చక్కగా పండు పెద్ద బిడ్డ మా నాన్న. గుడ్ మార్నింగ్ బిడ్డ. బ్రష్ చేసుకోపోయినా ఒక పేస్ట్ బ్రష్ అక్కడ తీసుకోపో. మొత్తానికి అయితే ఛాయ్ వచ్చేసింది మన దగ్గరికి, కొంచెం లైట్ తీసుకుందా. ఏ రాగి తల్లి కింద పడతావు? అదే వద్దంది. పొద్దుగా కొద్దిగా లైట్ ఛాయ్ పడితే మస్తు కిక్కప్ప, బాగుంటుంది. అది ఎందుకు చెట్లు కడుతున్నావు? మాకు మంచి చేతులు కడుకున్నాను పొద్దున్న. అయ్యో నాన్న కింద పడింది, పడేసే బిడ్డ, పడేసే. ఇక తమ్ముడి దగ్గర తిని కొంచెం అంత నాన్న అన్నయ్య కొంచెం నోట్లో పెట్టినాను. వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు బాగా తింటారు. మా బావ అయితే ఇలా కారు అడిగేస్తాడు. బావ అయితే మంచిగా ఈ రోజైతే కారు కడుగుతున్నాం అండి, పండగ కదా, మళ్ళీ మా ఊరు కూడా వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే కారు శుభ్రంగా కడుగుతున్నాం. తుడిచినా బావ మొత్తం, అది ఇందాకల టెస్ట్ అదంతా తుడిచినవా? కారు అయితే ఇప్పుడైతే మొత్తం అదంతా దులిపేసిండండి, అంటే చెట్టు కింద పెట్టడం వల్ల దుమ్ము ఎక్కువ పడింది, అదంతా దులిపేసిండు. ఇప్పుడైతే కారు క్లీన్ చేయటం అయితే అయిపోతుంది. ఇక మేము కూడా మేమందరం కూడా రెడీ అయినాం. మా బాబు కూడా రెడీ అయిందండి పెద్దోడు. ఏంటన్నా ఇది ఎట్లా ఊడింది? అవునా? రాఖీ ఏడి? అల్లరి రాఖీ ఏం చేస్తున్నావు? పౌడర్ రాసుకుంటున్నావా? మా రాఖీ బాగా స్టైల్. బాగైతే కారు కడగటం అయితే అయిపోయిందండి, మొత్తం పైన మళ్ళీ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుస్తుండు, తడితడిగా ఉందని తుడుస్తుండు. బాగా రెడీ అయ్యిగా నా మరి ఇక ఫ్రెష్ అప్ కావాలిగా. బాగా ముందైతే పులియారకి చింతపండు నానేసుకున్నాము. వేడి నీళ్ళలో నానేస్తే మంచిగా నానేది, ఏమన్నా చెత్త ఉన్నా కానీ మొత్తం టెస్ట్ మొత్తం వేది కడిగితే మళ్ళీ. ఇదైతే నానబెట్టుకున్నాం, పక్కన పెట్టేద్దాము. స్టవ్ ముట్టించుకున్నాం, అది శనగపప్పు కడుక్కున్నాం పూర్ణాలకి. ఆంటీ వాళ్ళు ఇది ఇయ్యలేదుగా, విజిలీ లేదు, అడుగుపా ఆంటీని. కుక్కర్ మీద విజిల్ ఉంటుంది కంటే అమ్మ, అది అమ్మాను పొద్దున్న రుచితే ఇచ్చింది. అది మరి ఆంటీ దగ్గరికి వెళ్ళి పెట్టిద్దాం కరెక్ట్గా. అది తెలుసా పెట్టం? వాళ్ళనో కాదు ఆంటీకి ఒకసారి ఇది పోయి
ఏమో మరి కరెంటేనా ఇంటి పెట్టుకోండి ఎసరు నేను పోతలేదు ముందైతే శనగపప్పు అండి, శనగపప్పు శుభ్రంగా కడుక్కున్నాం. కరెక్ట్గా సరిపోతాయండి. ఎన్ని పోసిన కరెక్ట్గా సరిపోవడానికి? ఈ లోట పోసి మళ్ళీ సగం పోసి. అవునా? బియ్యం కడుక్కున్నా అండి, మంచిగా వాష్ చేసుకోవాలి. బియ్యం పులిహోరకి అన్నం ఉడికించుకోవాలి కదా, అందుకే బియ్యం అయితే వాష్ చేసుకొని ఉంటాం. సూపర్ కడుక్కుందాం పద చలో. మనీ ప్లాంట్ చెట్టు ఫోన్ చేయలేదు కట్టున్నాకు ఫోన్ చేయలేదు. పొయ్యి మీద అయితే అన్నం పెట్టానండి, ఎసరు పోస్తున్నాము. అన్నం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న గిన్నెలోనే పెట్టుకుంటే మంచిగా ఉడికిద్దండి. అన్నం ఇరిగిరిగి కాకుండా ఎట్లా ఉన్న గిన్నెలోనే పెట్టుకోవాలి. కొద్దిగా నేను పులిహోరం కూడా ఎక్కువ చేస్తాను కాబట్టి పెద్ద గిన్నెలోనే పెట్టాను. ఇదేంటి అనుకుంటున్నారా? తోరణ పాకు ఇంటి ముందు కడదామని చెప్పి తీసుకొచ్చాను, కడుతున్నా వెళ్ళి. నేను మార్నింగ్ పూలు కడదాం అనుకున్నా. మా బావ నాకు తెలియక మామిడి ఆకులు వేసుకొచ్చిండు. ఆగు ఫోటో ఇక్కడ ఉంటే అత్తగారితో మళ్ళీ కొబ్బరికాయ వాడుకోవాలి. అక్కడ పెట్టు పదా, అక్కడ పెట్టు. టీవీ కాడ పెట్టినాను నీట్గా ఇక్కడ పెట్టు. మా బావ అయితే మా బావ పువ్వులు తీసుకొచ్చిండు రాత్ర. మళ్ళీ పూలు కూడా తీసుకొచ్చినావా? అవునా? నాకు పూలు తేలేదా నువ్వు? అడగవేందయ్యా మరి, పెట్టుకున్నావుగా అని అడగొచ్చుగా మరి నువ్వు. నేను జోక్ చేసిన.
కొబ్బరికాయలా అక్కడ పెట్టిన బియ్యం బత్తాలు కాడ చూడు. అగో బియ్యం బత్తాలు కాడ కింద పెట్టి అల్లు వచ్చిందట్టుంది బావా. మా మామయ్య గారికి అయితే ఈ పండగ అంటే చాలా ఇష్టం. అసలు మీకు నిన్న కూడా చెప్పాను కదా, మా మామయ్య గారికి ఈ పండగ చాలా ఇష్టం. అసలు ఈ పండగ వస్తే ఉన్నప్పుడైతే మమ్మల్ని గడగల్లాడిచ్చేది ముందు. మా ఊర్లో ఉన్నప్పుడు మాకు వృక్ష ఉంది. ఆ వృక్ష మీద మేము ఎక్కడున్నా సరే ఆ వృక్ష మీద మా నాన్న దేవుణ్ణి రాములవారిని విగ్రహాన్ని పెట్టుకొని ఊరు మొత్తం ఊరేగించేటోడు మా నాన్న. మా ఎక్కడ ఏ ఊర్లో సరే మా నాన్న ఖచ్చితంగా ఆ రోజు ఫోన్ వచ్చేది, కుటుంబం ఎక్కడున్నా కానీ రా దేవుని ఊరేగించాలని. మా నాన్న మేము ఖమ్మం ఉన్నప్పుడు కూడా మా నాన్న అక్కడికి వెళ్ళి దేవుని ఊరేగించాడు. ఊరు మొత్తం రిక్షా మీద తిప్పేటోడు దేవుడు మా నాన్న. ఇలా మెదుపుకోవాలండి, మెత్తగా ఉడికింది. గట్టిగా వినుపు గుద్దు అట్లా పెట్టేసి ఇలా మెదిపిన తర్వాత మళ్ళీ మనం పూర్ణం రెడీ చేసుకోవాలి. బెల్లం ఇలా తురుముకొని పెట్టుకోవాలండి. బెల్లం వేసుకోవాలి, మంచిగా పాకంలాగా వేసుకోవాలి. పప్పులో బెల్లమా? పప్పులో బెల్లం వేసి కలర్ శనగపప్పులో యాలకుల పొడి వేసుకోవాలండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది టేస్ట్. ఏం పడేది? యాలకాయల విరాచిన. ఇగో ఇలా సపరేట్ కావాలండి. చూడండి ఎంత సపరేట్ అవుతుంది. ఇట్లా సపరేట్ కావాలి. స్మెల్ మంచిగా వచ్చింది. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. నాకైతే నెయ్యి లేదు, నేను అందుకే నెయ్యి వేసుకోవట్లేదు. పూర్ణం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కా తీసి పెట్టుకోవాలి. చూడండి ఇట్లా సపరేట్ కావాలి. ఇట్లా సపరేట్ అయితే మంచిగా వస్తాయి, జోరు లేకోకుండా ఉండలు చేసుకోవడానికి మంచిగా వస్తాయి. ఇది ఫ్యాన్ కింద కొద్దిగా చల్లారనివ్వాలి. ఇట్లా ఇట్లా రావాలి. బాగా వచ్చిందిగా, దీనికి అంటకుండా వస్తుంది నీటి పోలేగా, సైడ్ అంటకుండా. సాల్ట్ వేసుకోవాలండి రైస్ లో వేసుకుంటే మంచిగా కలిసి. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే పొడి పొల్లు ఆడిద్దాను, మెత్తగా రాకుండా పొడి పొల్లు ఆడిద్ది. పులిహారగా ఇది అంత ఇప్పుడు అన్నలో నూనె పోయి అనుకుంటున్నాను. పొడి పొల్లు ఆడిద్ది మంచిగా. ఒకసారి కలర్ తీసుకొని ముద్ద వేసుకున్నాం. అన్నం రెడీ అవుతుంది. ఇటు పూర్ణాలకు కూడా రెడీ అవుతుంది. చింతపండు పులుసు అయితే మనం వడగట్టుకున్నామండి. ఇట్లా పోసుకొని మనం వడగట్టుకుంటే అన్నం తీసుకోవాలి.
చేసుకోవాలి. ఎలా ఇగో ఇట్లా చేసుకోవాలి. అంటే చల్లారిన తర్వాత చేస్తే మంచిగా వస్తాయి. అంటే ఇప్పుడు నేను చల్లారింది కదా, అందుకే వంట మంచిగా వస్తుంది. ఈ సైజులో చేసుకోవాలి. అంటే మీ ఇష్టం, కొద్దిగా పెద్దగా చేసుకుంటా అంటే పెద్దగా చేసుకోండి. నాకైతే ఈ నార్మల్ ఈ సైజ్ సరిపోయింది. చింతపండు పులుసు కూడా రెడీ అయింది. చింతపండులోకి అయితే పచ్చిమిర్చి వేసుకున్నామండి. కొంచెం కూడా గట్టిగా మాట్లాడొచ్చు కదండి. పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, పసుపు, దగ్గరగా ఇది బావా. ఆయిల్ వేస్తున్నానండి. పూర్ణాలకి ఆయిల్ వేడి చేసుకోవాలి. సోడా, ఉప్పు, బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఎందుకంటే పొంగటానికి, పూర్ణాలు మంచిగా పొంగటానికి. దాన్ని సోడా ఉప్పు అంటారా, కొంచెం. బేకింగ్ సోడా అంటారా? నాకే తెలియదమ్మా మరి. సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ సరిపోయినట్టుంది, కొంచెం రాదు. ఏమో మళ్ళీ కష్టం అయితే. అంత పిండి ఉంది, ఎంత ఉప్పు అయితే సరిపోద్ది. పూర్ణ లడ్డూలు అండి ఇవి. మనం దోశ పిండిలోని ఇలా వేసుకోవాలి. నిమ్మలంగా వేయాలండి, చిన్నగా వేయాలి. చిన్నగా వేసుకోవాలి. మినపప్పు బియ్యం నానబెట్టుకొని మంచిగా ఇలా మిక్సీ పట్టుకొని మంచిగా నైట్ నానేసుకొని పొద్దున్నే చేసుకుంటే పూర్ణాలు మంచిగా వస్తాయండి. పులిసిద్ది పిండి కూడా. ఇలా వేసుకోవాలి, స్లోగా వేసుకోవాలి. ఊడిపోతేమండి, స్లోగా వేసుకుంటే మంచిగా వస్తాయి. అవి ఎగ్స్ లాగా ఉన్నాయి తెలుసా, ఎగ్స్ ని పిండిలో బుంచేస్తున్నట్టున్నాయి తెలుసా. ఒకవేళ మనకి చేయి కాలిద్ది అని ఎవరికైనా భయం అనిపిస్తే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. స్పూన్ తీసుకోవచ్చు అంటారా? స్పూన్తో వేస్తే పిండి మరి ఎక్కువ కలవదు. స్పూన్ ఉంటుంది కదా, దాంతో వేసుకోవచ్చు. దాంతో ఎట్లా స్పూన్ అట్లా అటు ఇటు దాంట్లో డొలిపిచ్చేసి ఆ స్పూన్ దాంతో ఎట్లా లేపి అట్లా ఆయిల్ వేయచ్చు. ఏమో నాకైతే ఈ స్పూన్తోనే తెలుసు. దాంతోనే ఎక్కువ పూర్ణాలు రెడీ. బాగా ఈసారి గంట తీసుకోవాలి బాగా. ఇట్లా తీసే గంట ఉంటుంది కదా, అది తీసుకోవాలి. గంట లేకపోయింది. అన్నం అయితే ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు పులిహార రెడీ చేస్తున్నా. పూర్ణాలు అయితే రెడీ అయిపోయింది. పూర్ణాలు నువ్వు ఇట్లా కూర్చుంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో అలెక్యా చిట్టి పిక్కిల్స్ అని బాగా వైరల్ అవుతుంది. సేమ్ ఆమె కూడా నీలానే కూర్చొని మా పచ్చళ్ళు కొనండి అని చెప్తా ఉంటుంది. ఆమె ఒకసారి నువ్వు యూట్యూబ్లో చూడు, భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఆమెని. ఎవరన్నా బూతులు తిట్టిందని చెప్పేసి ఆమె తిట్టింది. వాడు ఎవడో ఆన్లైన్ ఆమె చికెన్ పచ్చడి అవన్నీ పెట్టిద్ది అమ్మాయి ఆన్లైన్లో పెట్టేసి అమ్మిద్ది అనమాట. ఆమె వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చింది. వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి మనం. అయితే వాట్సాప్లో నేను ఒక అబ్బాయి తీసుకోవడానికి వాట్సాప్లో రేట్లు ఏందండి ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి వాడు మెసేజ్ పెట్టిండు. అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆమెకి అలెక్యా చిట్టి పికిల్స్కి. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు. ఆమె పెడితే ఆమె ఏమని చెప్తుంది తెలుసా అని, అరే బోడి ముష్టి చికెన్ పచ్చడి కొనలేకపోతాను, నీ పిల్లని నువ్వు బంగారం ఏం కొనొస్తావరా అని పెట్టింది వాడిని ఘోరంగా. ఇంకొక అమ్మాయి పెడితే, ఏమైనా నువ్వు చికెన్ కొనుక్కోవటం చేతగట్లా, నువ్వు ఇళ్ళ పాసి పని చేసుకొని బతుకుపోవా, నువ్వు చికెన్ ఏం తింటావులే అని ఆమెనని వాయిస్ మెసేజ్ అట్నే పెట్టింది ఆమె కూడా.
అలేక చెట్టి పికిల్స్ అవును. ఇప్పుడు TV9 వాళ్ళు, ఈ టీవీ వాళ్ళు, ఆ టీవీ వాళ్ళు, యూట్యూబర్లు మస్తు మంది ట్రోల్ చేస్తున్నారు. అబ్బాబ్బా ఏం వైరల్ అయిపోయింది, అసలు మామూలు వైరల్ కదా, భయంకరంగా వైరల్ అయింది. గది ముచ్చట నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మస్తు ఉంటుంది. స్టవ్ తీసుకున్నాను, తాలింపు చేసుకోవాలి. ఏంది తాలింపు? దేనికి తాలింపు? పులిహోర తాలింపా? ఫ్యాన్ అయ్యి బాగా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. అదే ఇక్కడ తీసా చూపి, దాని సంగతి చూపిస్తుంది. ఇక మొన్న తీసుకోలే ఏంటి అంటామా, దీని మీద పులకలు తయారు చేసుకోవచ్చు. పులక తయారు చేసుకోవచ్చు, చేప ముక్కలు కాల్చుకోవచ్చు. దానికోసం ఇది ఆన్లైన్ తీసుకున్నాం. పెట్టుకోకుండా గ్యాస్ మీద దీన్ని పెట్టాలి. దీన్ని పెట్టి డైరెక్ట్ మంట మీద పెట్టకుండా ఇది పెట్టి దీని మీద కింద నుంచి సగదిద్దాం. పులకాలు అయితే పులకాలు నూనె తగలదు, పులకాలు అయితే అది అట్లా పెట్టుకోవాలి. గ్యాస్ మీద గ్యాస్ మీద పెడితే పొంగిద్ది. అట్లా పెట్టుకొని వేసి తీయాలన్నమాట. అది అంతా చెప్పు, సుమారు చెప్పొచ్చుగా. కాదు 160. శనగపప్పు వేస్తున్నానండి. ఓకే వచ్చేసిందిగా. పల్లీలు వేసుకున్నాను. ఇవన్నీ తాలింపు ఇప్పుడు వేసేది. తాలింపు వేసి అన్నంలో పోసేస్తావా? చూపించు, అట్లా చూపించేయాలి మంచిగా. ఎండుమిర్చి ఓకే, కట్ చేయకుండా వేసినట్టు డైరెక్ట్గా అట్లా వేస్తాం. జీడిపప్పులు అండి, జీడిపప్పులు వేస్తే టేస్ట్ ఉంటాయి. కరివేపాకు. ఇవన్నీ పులిహోరలోకేనా? సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇందాక లైట్గా వేసాను, అందుకే మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. తాలింపు చేసుకున్నాయన్నీ, తాలింపు గింజలు ఇవన్నీ వేసుకోవాలండి కలుపుకోవటానికి. ఇవన్నీ వేసిన తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. కొద్దిగా దీన్ని కలవ తిప్పుకున్న తర్వాత చింతపండు వేయాలి. పులుసు అండి. బావా రెడీ అయిపోయినాయి. పులిహోర రెడీ అయింది, పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయా? పండగ స్పెషల్ ఇక మొత్తం పండగ అంతా మనకన్నా ఉన్నట్టుందా చూస్తుంటే కథ. రెడీ అయిపోయింది మొత్తం. ఇక చూస్తున్నారు కదా అబ్బా, ఈరోజు శ్రీరామనవమి బ్లాగ్ అయితే ఇదే. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, ఉంటాం మరి. చెప్పు ఋతు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి. బాయ్. బాయ్.